అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. మన భారతదేశ జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి కూడా సంక్షేమాన్ని అందించాలని, సంక్షేమ ఫలాలు అందించాలని, అందరికీ కూడా సమన్యాయం కలిగించాలనేటువంటి ఒక చక్కటి మార్గంలో వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక బీసీని ప్రధానమంత్రిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీ కులాల సంక్షేమమే ధ్యేయంగా వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయోధ్య రామ మందిరం, త్రిపుల్ తలాక్ రద్దు, 370 ఆర్టికల్ రద్దు, ఇలాంటి పెద్ద పెద్ద మంచి నిర్ణయాలను తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదాను కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దళితుల కోసం ఒక కమిటీని వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు తీసుకున్నట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటూ మహిళ, ఈ విధంగా అందరికీ కూడా చాలా చక్కగా న్యాయం చేసి మంత్రి పదవులు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది మా వల్లనే కులగణన చేపడుతున్నారనేసి. అసలు ఆ మాట మాట్లాడడానికి రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఇంచుమించు 60 సంవత్సరాల పాటు పరిపాలించింది కదా. మరి 60 సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కులగణన చేయకుండా? ఏవైనా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈనాడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చేసింది అని మాటలు మాట్లాడుతున్నటువంటిది అది చాలా సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీకి. దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలను వాళ్ళ రిజర్వేషన్ల ప్రకారంగా ఏమేమైతే వాళ్ళకు అందించాలో ఆ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకు, యువతి యువకులకు, మహిళలకు, దేశ ప్రజలందరికీ కూడా చాలా చక్కటి న్యాయం చేస్తూ ఏమేం సంక్షేమ పథకాలను వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళందరికీ అందిస్తే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనే ఆలోచనలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు ముందు ఈ కులగణన కూడా చేస్తే ఇంకెక్కడన్నా అవకతవకలు ఉన్నట్లయితే వాటిని కూడా సరిదిద్ది ఇంకా ఎన్ని రకాల నిధులను మనం సమకూర్చి దేశ అభివృద్ధికి పాటుపడుతుంది అని ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇంత చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏకి మరియు నరేంద్ర మోదీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ